ఏపీకి నీళ్లపై రాజీ పడేది లేదు. రాయలసీమకు జలాలు తరలిస్తాం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, దాని నుంచి విశాఖ వంశధారకు నీళ్లు మాకు మిగిలితే తెలంగాణకు వాడుకోవచ్చు. ఏపీ సీఎం చంద్రబాబు దబాయింపు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, కృష్ణా జలాలను రాయలసీమకు తరలించి తీరుతాం, పోలవరం నుంచి విశాఖకు, అక్కడి నుంచి వంశధారకు సైతం జలాలను మళ్లిస్తాం, మన వద్ద నీళ్లు మిగిలితే తెలంగాణకు కూడా వాడుకోవచ్చు, శ్రీశైలం నీళ్లను రాయలసీమకు తరలిస్తాం. రాయవరం పర్యటనలో చంద్రబాబు నాయుడు. నువ్వు ఏమన్నా మొత్తుకో, నీళ్ళు ఎక్కంచెలు వస్తానే. ఈ 3 నెలలు ఓపిక, ఈ 3 సంవత్సరాలు ఓపిక పడితే మళ్ళీ వస్తాడు. నీ ఈపు మీద చింత బరిగలతో చంపేటప్పుడు మళ్ళా వస్తాడు. అప్పుడు మాట్లాడు గివ్వే మాటలు. ఆయన అప్పుడు నువ్వు ఉంటావా? ఇక నువ్వు ఉండవు. అప్పుడు నువ్వు పోతావు. ఇక అక్కడ నీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్నది. మా రేవంత్ రెడ్డి గారి కంటే ఇంకా నీకు అక్కడ దారుణంగా ఉన్నది. ఏదో పైకి అట్లా కనబడతాను సూప్ టాప్గా. వాళ్ళు వాడుకునే మిగిలితే మనం వాడుకోవాలట. అంటే తిని పారేసిన బొక్కలు షీకుర్రా అన్నట్టు ఉన్నది ఇక్కడ మన పరిస్థితి. ఇన్ని మాటలు అంటే మనోడేమో రాజీకి పోతాడు, బతిలాడుతాడు, మీ దయ అంటాడు, మీ భిక్ష పెట్టండి అంటాడు. ఈయన నోటికొచ్చినే మాట్లాడుకుంటూ పోతాడు చంద్రబాబు నాయుడు.